ఈ రెండు దినపత్రికలని విషపు పత్రికలని ఎందుకంటామంటే ఈ వార్త మీరు చూస్తే అర్థమైంది. ఎక్కడో 10వ పేజీలో కింద లాస్ట్ లో కనపడకుండా రాసినటువంటి వార్త. ఏంటి ఈ వార్త అంటే, రాష్ట్ర ప్రభుత్వం 2600 కోట్ల రుణ సమీకరణ అని రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మంగళవారం ప్రభుత్వం మంగళవారం 2600 కోట్ల రుణాలని సమీకరించింది. ఆర్బీఐ మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం సమీకరించుకుంది. అంటే రన్నింగ్ రేస్ లో చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తుకొని వెళ్ళి పార్టిసిపేట్ చేసి ప్రైజ్ మనీ గెలుచుకొని తెచ్చినట్టుగా రుణ సమీకరణ అని రాశారు. వాస్తవంగా 2600 కోట్లు కాదు, 3800 కోట్లు నిన్న మంగళవారం చేసిన అప్పు. ఇది అప్పు, రుణ సమీకరణ అనరు, అప్పు అని రాయాలి. అప్పు చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం, అప్పుల కుప్ప చేసింది, అన్నపూర్ణని అప్పుల కుప్ప చేసేసింది, రాష్ట్రాన్ని అడుక్కు తినేటట్టు చేసిందని హెడ్డింగ్ పెడితే బాగుండేది ఈనాడు కిరణ్. ఇప్పటి వరకు మొత్తం అప్పులు ఎన్ని రాశారో ఎందుకు ఒక్కరోజు కూడా మీరు రాయలేదు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 1000 కోట్ల అప్పుకెళ్తే ఆంధ్రప్రదేశ్ అడుక్కుతుందని వార్త రాసావు కదా. ఇప్పుడు మంగళవారం వెళ్ళి చేస్తున్నటువంటి అప్పుల గురించి ఎందుకు రాయట్లేదు? ఎంత దారుణం అంటే, ఈ 26 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాల 3,68,126 కోట్లు. 3,68,126 కోట్లు కేవలం 26 నెలల్లో. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్లు కోవిడ్ ఉన్న 60 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు కేవలం 3,32,000 కోట్లు. వీళ్ళు 26 నెలల్లోనే 3,32,000 కోట్లకు ఇంకో 30,000 కోట్లు, 34,000 కోట్లు అదనంగా 3,68,000 కోట్లు చేశారు. బడ్జెట్ లోపల అప్పు 2,06,415 కోట్లు, కార్పొరేషన్ ద్వారా అప్పు 1,14,024 కోట్లు, అమరావతి పేరుతో అప్పులు 47,687 కోట్లు, మొత్తంగా 3,68,126 కోట్లు. అంటే నెలకి 14,160 కోట్లు, రోజుకి 472 కోట్లు. ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఒక్క రోజు చేసే అప్పుతో ఒక మెడికల్ కాలేజ్ కట్టొచ్చు. 2 రోజులు చేసేటటువంటి అప్పుతో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేయచ్చు, ఏదైతే ఒక హాఫ్ ఇయర్ కి సంబంధించి. సో ఈ ఎంత దారుణంగా అప్పులు చేస్తా ఉందో ఈ ప్రభుత్వం చూడండి. కానీ ఒక్కడంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు, ఒక్కడంటే ఒక సంక్షేమ కార్యక్రమం లేదు. అన్ని పీపీపీ మోడల్లో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేటటువంటి కార్యక్రమం, 99 పైసలకు భూములు అమ్మేటటువంటి కార్యక్రమం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రాష్ట్రాన్ని ఈరోజు సూడాను, వెనిజులా కంటే దారుణమైనటువంటి పరిస్థితిలోకి నెట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు అనేది వాస్తవం. ఈ వార్తల్ని ఏదైతే కవర్ చేస్తూ ఈ రాష్ట్రం ఏదో అద్భుతంగా వెళ్తుందని కలరింగ్ ఇచ్చే కార్యక్రమాలు 2 దినపత్రికలు కూడా చేసి మరొకసారి అడ్డంగా దొరికిపోయాయి అనేది కూడా వాస్తవం.